తిరిగి స్వాగతం. ఇంటెలిజెంట్ గర్ల్ చూసావా నీ కూతురు తెలివితేటలు. ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం కొత్త యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటా. ఇలాంటి హారిబుల్ న్యూస్ సడన్ గా చెప్పొద్దు మేడం. చేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఇంట్రడక్షన్ చెప్పు. నాకు నువ్వు చెప్పలేదు. కెమెరా సరే చెప్పు. వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్, హాయ్ గైస్ అలా చెప్పాలి. అందరూ గైస్ అనే చెప్పాలి. హాయ్ అందరికి నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్ కి తిరిగి స్వాగతం. ఇంటెలిజెంట్ గర్ల్ చూసావా నీ కూతురు తెలివితేటలు. ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం కొత్త యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటా. ఇలాంటి హారిబుల్ న్యూస్ సడన్ గా చెప్పొద్దు మేడం. కొత్త యాక్టింగ్ కాదు, కొత్త పదవీ జాలం నేర్చుకోవాలనుకుంటా. చేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుడ్ న్యూస్ లోకి వెళ్లే ముందు చిన్న డిజాస్టర్. సో బేసిక్లీ 9 days 9 vlogs అని చెప్పాను కదా. సో అనుకోకుండా నిన్న 3 days అయిపోయింది. నిన్న నేను ఎందుకో వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే ఐ వాజ్ ఇన్ అ వెరీ హరీ. నిన్న టెంపుల్కి వెళ్ళడం అదంతా. నిన్న 3rd day నేను వ్లాగ్ చేయలేదు. అండ్ టుడే వుడ్ బి ద 4th day. ఈరోజు లేచాక నాకు పీరియడ్స్ వచ్చాయి గైస్. సో ఐ కుడెంట్ డూ ఇట్. 3 days అయినా చేసావు కదా చాలే అని చెప్పారు అందరూ. దానికోసం పొద్దున్న లేచి విడగారు ముక్కు మొహం వాచిపోయారు ఏడుపు. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు పీరియడ్ టైం కూడా కాదు. అందుకే నేను ఇది చేయాలి అని డిసైడ్ అయ్యి దిగాము. సో అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ హ్యాపెన్ అండ్ షీ వాస్ సో అప్సెట్. పర్వాలేదు, రాత్రి 2ంటికి మెసేజ్ పెట్టింది నా ఫోన్కి. అమ్మవారికి నేనంటే ఇష్టం లేదా, అమ్మవారు నా మీద అడిగిందా, ఏమిటో వెర్రి ఆలోచనలు అన్నీ. సో ఐ సెడ్ ఇట్స్ ఓకే, ఏం కాదు. పొద్దున్న లేచేసరికి ఏడుస్తుంటే డోంట్ ఫీల్ బ్యాడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ అని చెప్పా. సో అట్లా పొద్దున్న నుంచి మా అమ్మమ్మ నన్ను మోటివేట్ చేసి నాకు ఇంకొక ఫీలింగ్ ఏంటి, ఇట్లా బయటకి చెప్పకూడదు ఈ పూజ చేస్తే అని కొంతమంది కమెంట్ చేశారు, చెప్పారు. నేను అలా చెప్పేశానని చెప్పి ఏమైనా దిష్టి తగిలిందా, ఇంత థాట్స్ వచ్చేసరికి ఐ వాజ్ కొంచెం టైం పట్టింది మోటివేట్ అవ్వడానికి. చెప్పుకోకూడదు అన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు పెట్టి మరి పూజలు చేస్తున్నారు కదా. ఏమో అయ్యో దారులు వేస్తున్నాను అంటే నేను అన్నాను అలా ఏముండదు, నేను మనసు పెట్టి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. సరే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్, ఐ షుడ్ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్ అని వదిలేసి ఇప్పుడు మేము ఆర్ఫనేజ్కి వెళ్ళబోతున్నాము. ఎందుకంటే మా ఆయన బర్త్డే, మా డాడీ బర్త్డే ఈ రోజు. సో 9th of July is my dad's birthday. సో డిన్నర్ వాళ్ళకి పెట్టిద్దామని వెళ్తున్నాము. సో గారెలు వేసి డాడీ దగ్గర పూజ చేసింది. సో ఇప్పుడు వెళ్ళి బ్లింకిట్లో నాకు చాక్లెట్స్ దొరకట్లేదు కిడ్స్కి. సో వెళ్ళి కింద చాక్లెట్స్ వెతుకుదాము అని వెళ్తున్నాను. సో మీరు ఈ వ్లాగ్లో అది చూడబోతున్నారు, మేము ఎలా మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాము అని. నేనైతే ఇప్పుడు అర్జున స్వామి కేక్ కూడా వచ్చింది, గారెలు అంతా చేసింది. అండ్ నేను ఇప్పుడు కిందకి వెళ్ళి చాక్లెట్స్ ఉన్నాయేమో మా సూపర్ మార్కెట్లో చూస్తాం. ఈ సూపర్ మార్కెట్లో అయితే ఎప్పుడు ఏముండవు గైస్. 8 చాక్లెట్స్ డిస్ప్లేలో ఉన్నవే ఉంటాయంట. అలా ఎలా అవుతాయి? బ్లింకిట్లో కూడా లేవు. ఇంకా ఆన్ ద వే ఎక్కడైనా తీసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్, కేక్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగోదు కదా. అట్లా ఇప్పుడు ఒకరికి చాక్లెట్ నచ్చుతుంది, ఒకరికి ఆరెంజ్ నచ్చుతుంది. సో ఏదో ఆన్ ద వే తీసుకోవడం బెటర్ అని చెప్పొచ్చేసారి. చాలు అయిపోయింది, ఇంకేం చాలు. See you ఆర్ఫనేజ్లో. బాయ్. మనకి ఓవరాల్ నుంచి 30 minutes పట్టింది. సో ఫైనల్లీ we reached here. Desire Society caring for special children.
అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తాను కొత్త అయితే 10,000 తీసుకుంటాం. బ్రాండ్ న్యూ కాదు బట్ వేసుకుంది మరీ పాత అట్లా ఏం కాదు. సో అయితే ఎంత 7 years 20 years వరకు ఫ్రిడ్జ్లో వెళ్తే ఇలా కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నీ పేరేం పేరు? My name is Lavanya. And the R should be rolling. Kinda pari dollal annamata. అలా చూపిస్తున్నది. వెళ్ళు. బ్యాడ్ ఆంటీ ఏడవద్దు. చికెన్ కర్రీ, పప్పు, బగారా రైస్, స్వీట్, సాంబార్ అండ్ ఆల్. సో మేము ఈ బ్లాగ్ చేయడానికి రీజను మేము ఏదో పబ్లిసిటీ కోసమో దానికోసమో కాదు. ఇట్లాంటి పిల్లలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియని వాళ్ళు ప్లీజ్ డూ డొనేట్ అండ్ వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అని చెప్పడం కోసం. దీన్ని చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారేమో అన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తాం. సో ఇందాక మేము వెళ్ళింది గర్ల్స్ హాస్టల్, ఇది బాయ్స్ హాస్టల్ అనమాట. ఇద్దరికి సపరేట్గా. హలో.